Hi sir, how are you sir? I'm good, Madhu. How are you? I'm good evening sir. Good evening sir. So, first of all, congratulations Thank you, sir. for your selections. Not selection, selections. Yes sir, thank you. Because of you only sir, you always help me a lot sir. That's God's grace. Yes sir. రియల్లీ అంటే మీరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి సో మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చినందుకు Yes, sir. నిలబెట్టుకున్నామా? Yes sir, absolutely sir. Yes, sir. యా సో మధు, సో ఏ కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు? Present Broadridge sir, Bangalore location and Hyderabad Cognizant also selected. ఓకే, నైస్ బోత్ కంపెనీస్. Yes sir. సో కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు? ఎనీ కంపెనీ యూ కెన్ గో, యూ విల్ క్రాక్ అని? Yes sir, full confidence sir. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం లో ఉండే సార్, ఎస్వీకి వచ్చిన తర్వాత నాకు అబ్సల్యూట్లీ లైక్ ఫైన్ సార్. నేను మొన్న మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నా. సో ఆన్ దట్ డే ఐ రియల్లీ సో ఆ రోజే చెప్పాను మీకు, Yes sir. సో ఆపర్చునిటీ ఇస్తా సెలెక్ట్ అవుతావని. సో దట్ మీరు కూడా మాట నిలబెట్టుకున్నారు. గుడ్, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మధు. సో బికాజ్ లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఐ ట్రస్ట్ వన్ థింగ్, మనం కష్టపడితే దాని ఫలితం ఖచ్చితంగా ఇస్తారు. Yes sir. సో ఎక్కడ మీ కాలేజ్, ఎక్కడ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నేను జనగం సార్, ఇట్స్ వరంగల్ దగ్గర సార్. జనగం జనగాం టౌనా? ఎస్ సార్, జనగం పక్కన తమ్మడపల్లి అని. ఓకే 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 నా ఇంటర్మీడియట్ అంతా డిబి జూనియర్ కాలేజ్ సార్ జనగం. అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ టు కౌకట్పల్లి సార్, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్, బీబీఏ చేశారా? ఓకే ఆఫ్టర్ దెన్ ఐ స్టడీడ్ ఎంబీఏ సార్. మాస్టర్స్ కూడా ఎక్కడ? మాస్టర్స్ ఎక్కడ? విజయ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. విజయ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే ఓకే. After completing, I do have experience in Wipro also, sir. Nice. 2.5 years of experience I do have in Wipro. గుడ్. సో విప్రోలో జాయిన్ అయిన తర్వాత మీ స్కిల్ని అప్డేట్ చేసుకోవడానికి అగైన్ గుడ్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ ఎస్వి? అంటే బిఫోర్ ఎస్వి, ఆఫ్టర్ ఎస్వి అని అడిగితే చాలా డిఫరెన్స్ ఉంది సార్. వే ఆఫ్ కమ్యూనికేటింగ్ కానీ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయపడేవాడిని, మాట్లాడాలంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉండేది. సో అవన్నీ ఓవర్కమ్ చేయగలిగిన సార్. అభిద్దాల్ సార్ క్లాసెస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయినాయి. వరుణ్ సార్ కూడా చాలా బాగా చెప్పారు సార్. ఈవెన్ మీరు ఆల్సో చాలా హెల్ప్ చేశారు సార్. అండ్ కొండరెడ్డి సార్ ఆల్సో చాలా బాగా చెప్పారు సార్ సబ్జెక్టు సార్. అండ్ కమ్యూనికేషన్ మీద కానీ, సబ్జెక్ట్ మీద కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, ఎంటైర్ టోటల్ ఒక ప్యాకేజ్ సార్. ప్యాకేజెస్ సార్, సాఫ్ట్ స్కిల్స్ కానీ, హార్డ్ స్కిల్స్ కానీ, ఎనీథింగ్ సార్. చాలా ఇచ్చింది సార్. చాలా డెవలప్ చేసుకున్నాం, డే బై డే ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడి చేసుకున్నాం సార్. సో ఆ 2 months కష్టానికి నీకు సక్సెస్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? ఎస్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఎస్వి చూపెట్టిన దారి వల్ల మంచి సక్సెస్ అయ్యాను. మంచి రెప్యూటెడ్ కంపెనీలో జాబ్లు కొట్టగలిగాను, బ్రాడ్రీజ్ అండ్ కాగ్నిజెంట్. సో నిజంగా గ్రేట్ అబ్బాను. ఎందుకంటే బ్రాడ్రీజ్ అనేది ఫినాన్స్, లైక్ ఇది కోర్ అకౌంటింగ్. ఈ రెండింటిని కవర్ చేసి నువ్వు, ఎందుకంటే చాలామంది ఎట్లా అంటే కొంతమంది ఫినాన్స్ అంటే ఫినాన్స్ మీదనే ఉంటారు, రియల్ టైం అంటే రియల్ టైం మీదనే ఉంటారు. కానీ యూ కవర్డ్ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్, అటు ఫినాన్స్ జాబ్ కొట్టగలిగినావు, ఇటు కోర్ అకౌంటింగ్ జాబ్. ఇండివిజువల్ అయిపోగానే క్లాసెస్ అయిపోయినా ప్రాక్టీస్ చేసేవాడు సార్. అకౌంటింగ్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంది. దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఫినాన్స్ మీద కూడా చదువుకునేవాడు సార్. మంచిగా రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ చేసేది సార్. ఓకే, సూపర్. సో నైస్. సో వెన్ యూఆర్ జాయినింగ్? ఇట్స్ మండే సార్. మండే. ఓకే గుడ్. సో పేరెంట్స్ హ్యాపీనా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ సార్. నీకు క్లారిటీ ఉందా ఇప్పుడు? నీ కెరియర్ ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లో వెళ్తుంది. నైస్. గుడ్ లక్ మధు, మంచిగా చేసుకో. అండ్ సెలెక్ట్ అవ్వడంతోనే కాదు, చాలా థింగ్స్ ఉంటాయి. సో మన కార్పొరేట్లో ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్. సో అక్కడ మనం దెర్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఎటిక్విటీస్ ఉంటాయి కొన్ని. సో అంటే యాజ్ ఏ నా స్టూడెంట్గా నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఆన్ టైం వర్క్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? ఆన్ టైం వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఎట్లుంటుందంటే మీకు మంచి పేరు వస్తుంది. ఫస్ట్ 6 months ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ 6 months ఏదైతే నువ్వు వర్క్ చేస్తున్నావో అందరి ఐస్ మీ మీదనే ఉంటాయి. రీసెంట్లీ తీసుకున్నాం కదా, ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఎలా ఉంది అని. ఆ 6 months మీరు మంచి పర్ఫామ్ చేస్తే కనుక మంచి పీక్స్ రీచ్కి వెళ్తారు. ఓకేనా? సో డెఫినెట్గా మళ్ళీ కార్పొరేట్లో ఎక్కడో దగ్గర ఏదో కంపెనీలో కలుస్తాం డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.